దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయం అనుదినమన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని, ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని మీ ముందు ప్రకటించడానికి దేవుడు చూపిన మహా గొప్ప కృపను బట్టి దేవునికి నా కృతజ్ఞతలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో చక్కటి వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మాటలు దేవుడు ఎవరితో చెప్తున్నాడు అనంటే యెహోషాపాతుతో చెప్తున్నాడు. మనం ఇదే 20వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చూసినట్లయితే మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు వీరందరూ కూడా దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు నిజంగా ఈ మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు వీరు మహా గొప్ప యుద్ధశాలండి. నిజంగా ఈ బలమైన సైన్యం, ఈ గొప్ప సైన్యం యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి దేవుని సన్నిధానానికి వెళ్ళి, దేవా, వీరితో పోట్లాడడానికి నాకు శక్తి సరిపోదయ్యా, మా పక్షంన ఎవ్వరూ లేరయ్యా, ఇదిగో వీరు 3 గుంపులుగా చేరి వీరు ఐక్యపరచబడి మా మీదకి యుద్ధానికి వచ్చారయ్యా, మాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరయ్యా, వీరితో పోట్లాడడానికి మా శక్తి సరిపోదు ప్రభువా, నీవే మా దిక్కు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఆరంభించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషాపాతు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు యెహోషాపాతుతో చెప్పిన మాటలు ఏంటి అంటే, ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి అంతే, నేనే మీ పక్షం నిలబడి యుద్ధం చేస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు యెహోషాపాతుతో చేసిన వాగ్దానం ఈ ఉదయకాల సమయంన దేవుడు నీతోనే చేస్తున్నాడు. ఈ రోజు వరకు నువ్వు ఎన్నెన్నో పోరాటాల మధ్యలో ఉన్నావేమో, నీ పక్షంన నిలబడేవారు ఎవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో, మరి నీ యొక్క పరుపక్షంలో ఉన్నవారు నీకు విరోధంగా నిలబడి వారికి సపోర్ట్ చేసేవారు అనేక మంది ఉన్నారని, నీకు అసలు సపోర్ట్ చేసేవారే లేరని నువ్వు దిగులుతో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, లౌకిక మనుషుల యొక్క సహాయము అది నీకు చివరికి నష్టాన్ని కలిగిస్తుంది, కానీ నువ్వేమాత్రం కూడా జయం పొందలేవు. ప్రియ దేవుని బిడ్డ, మనుషుల సపోర్ట్, మనుషుల సహాయం నీకు ఉన్నా లేకపోయినా దేవుడు నీ పక్షంలో ఉన్నాడు అన్న మాట ఈరోజు నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఎందుకంటే దేవుడు ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానం ఏంటి అనంటే, ఈ భయంకరమైనటువంటి శత్రువు మీద యెహోషాపాతుకి జయమిస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు మౌనంగా మాత్రం ఉండు అంతే. ఈరోజు దేవుడు నీ పక్షంలో నిలబడి యుద్ధం చేయబోతున్నాడు. నీ ప్రతి పోరాటంలో దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ భర్తతో పోరాడుతున్నావా, నీ భార్యతో పోరాటాన్ని అనుభవిస్తున్నావా, నీ పిల్లలతో పోరాటాన్ని అనుభవిస్తున్నావా, ఎవరికి చెప్పుకోలేని ఎట్టి తోచని పరిస్థితుల్లో భయంకరమైనటువంటి మానసిక పోరాటాలు ఎదుర్కొంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నీ ఉద్యోగ స్థలములో అధికారుల ద్వారా పోరాటాన్ని అనుభవిస్తున్నావా? నీ వ్యాపార స్థలములో సరి అయినటువంటి అవకాశాలు లేక, ఆర్డర్స్ లేక మరి భయంకరమైన పోరాటాలు నువ్వు ఎదుర్కొంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి పోరాటంలో నువ్వు ఉన్నా, భయంకరమైన వ్యాధితో పోరాడి 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 ఇంకా చాలు, నాకు శక్తి చాలదు అని వేసారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తూ చెప్తున్న వాగ్దానం ఏంటంటే, ఇక మీదట నువ్వు పోరాడకు, నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు, నువ్వు మౌనంగా నిలబడు, నేను నీ కొరకు పోరాడి యుద్ధంలో నీకు జయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు నిజంగా యెహోషాపాతు ప్రార్థన ఆలకించి, నా దిక్కు నీవే ప్రవ్వా, నా ఆధారం నీవే ప్రవ్వా, నా శక్తి, నా సామాగ్రి, నా బలము నా సరిపోదు ప్రవ్వా అని తన్ను తాను తగ్గించుకొని దేవుని మీద పూర్తిగా ఆధారపడినట్లు మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు వరకు దేవుని మీద ఆధారపడినట్లుగానే కనబడుతున్నావు, కానీ నీవు మనుష్యుల వైపు నీవు ఆధారపడుతున్నట్టు మరి దేవుని సన్నిధానంలో మరి ఒకవేళ నీకు అనిపించినట్లయితే, ఇక మీదట మనుషుల మీద నువ్వు ఆధారపడక పూర్తిగా దేవుని మీద ఆధారపడితే, నా దిక్కు నీవే అయ్యా, నన్ను కాపాడే వ్యక్తివి నీవే అయ్యా, ఈ లోకంలో నాకు ఎంతమంది ఉన్నా ఎవరు నా పక్షంలో నిలబడేవారు కాదయ్యా, నీవే నా దిక్కు అని ఈరోజు చెప్పగలిగితే, నీ ప్రతి పోరాటంలో నుండి, నీ ప్రతి అవమానంలో నుండి, నీ ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి ఆయనే నీ పక్షంలో నిలబడి పోరాడి
ఈ ఉదయకాల సమయంలో నీకు జయాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది భక్తులు దేవుని మీద ఆధారపడి వారి జీవితంలో జయాన్ని పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఇంతవరకు దేవుని మీద ఆధారపడకపోతే ఈరోజు పూర్తిగా దేవుని మీద ఆధారపడు. నీ పోరాటాల్లో నీవు జయం చూడబోతున్నావు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానం అయ్యా, మీరు మౌనంగా ఉండండి, నేను మీ పక్షంలో నిలబడి పోరాడతానన్నావు. ఇదిగో ప్రవ్వా, మా సమస్యలతో, మా ఇరుకులతో, మా ఇబ్బందులతో అయ్యా మేము పోరాడి వేసారిపోయామన్న వారు ఎంతోమంది ఉన్నారు నాయన. వారిని ప్రవ్వా ఈ ధనాన మీరు బలపరిచి అయ్యా ప్రవ్వా ప్రార్థనలో మాత్రం నిలబడితే చాలు, ఇదిగో ప్రవ్వా వారి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారన్నటువంటి ధైర్యం అయ్యా మీరు మాకు ఇచ్చారు. అయ్యా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రవ్వా ఈ దినం మీరు ధైర్యపరిచి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వారి ప్రతి పోరాటాల్లో జయాన్ని సమకూర్చమని కోరుతూ అయ్యా ఈ దినమంతా ఇదిగో ప్రవ్వా మా యొక్క ప్రతి అవసరతను తీర్చి మీ నామం పేరట మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుతూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. నిజంగా ఈ వాక్యాలు విని మీరు ధైర్యపరచబడుతున్నారని, మీరు ఎంతగానో దీవింపబడుతున్నారని మీరు పంపుతున్నటువంటి మెసేజెస్ అన్నీ మేము చదువుతున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాల సమయంన ఈ వాగ్దానం చేత మీరు నడిపింపబడండి. మీరు మాత్రమే కాదు, ఈ వాగ్దానాన్ని మీరు విని మీరు ఈ వాగ్దానం ప్రకారం నడుచుకొని ఈ వాగ్దానాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి మీరు షేర్ చేసి వారు కూడా వారి కృంగిన పరిస్థితుల్లో లేవనెత్తబడేటట్లుగా మీరు మీ చేయూతను అందించమని కోరుతూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.